ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुवाम् यद्भद्रं तन्न आसुवाम् त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। हे परमपित परमात्मा, लोकरक्षक, सच्चिदानंद स्वरूप, जगदुत्पादक देव, अनंत कोटि ब्रह्मांड नायक, నీవు మా తల్లివి, తండ్రివి, గురువు, దైవము, రక్షకుడు, పోషకుడు, ధనము, సర్వస్వము, సర్వ విద్యలు నీవే అని తెలుసుకున్నాను ప్రభు. సమస్త దోషములను దూరం చేసి కళ్యాణకరమైన మంగళకరమైన పదార్థములను మాకందరికీ ప్రసాదించుము. అలాంటి జ్ఞానంను కూడా మాకందరికీ ప్రసాదించుము తండ్రి. నీకు నమస్కారములు. నీకు అనేక అనేక నమస్కారములు, అనంతకోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, వేద మంత్రాల్లో పరమాత్మ నిజస్వరూపాన్ని మనకు తెలుపుతూ ఉన్నాయి. ఆ వేద మంత్రాల నుంచి అతని నిజస్వరూపాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు యజుర్వేదంలోని ఒక మంత్రం, ఆ మంత్రం ఏ రకంగా ఉంది? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృదః కస్య స్విద్ధనం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృదః కస్య స్విద్ధనం. యజుర్వేదంలోని 40వ అధ్యాయంలోని మొదటి మంత్రము. ఈ మంత్రము పరమాత్మ గురించి ఏం చెప్తుందో విందాం. ఓ మానవులారా, ఈ సృష్టిలో ప్రతి అణువులో అంతటా ఎల్లప్పుడూ ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. న్యాయకారి అయిన ఈశ్వరుని వ్యవస్థ ద్వారా మానవులకు వారి కర్మానుసారంగా లభించిన ఫలాన్ని సంతోషంగా త్యాగభావంతో అనుభవించాలి. మానవుడు ఎప్పుడు లోబి కాకూడదు, ఇతరుల ధన సంపదలను ఆశించరాదు అని చెప్తుంది. పరమాత్మ గురించి తెలియచేస్తూ మనము ఎలా వ్యవహరించాలో ఆ విషయాన్ని కూడా మనకు ఈ మంత్రం తెలియజేస్తుంది. ఈ సృష్టిలో ప్రతి అణువులో అంతటా ఎల్లప్పుడూ ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఈశావాస్యమిదం సర్వం. ఆ పరంపిత పరమాత్మ అత్యంత సూక్ష్ముడు, అత్యంత పల్చనైన వాడు కాబట్టి, గాలి కన్నా పల్చనైన వాడు కాబట్టి ప్రతి అణువులో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి పదార్థంలో అణువులో ఉన్నాడు. అలాగే మన శరీరంలోని ప్రతి అణువులో అతడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు మన శరీరంలోని ప్రతి అణువులో, మన మనసులో, మన బుద్ధిలో, మన ఇంద్రియాల్లో
మన ఆత్మలో ప్రతి అణువులో అతడు ఉన్నాడు అనే విషయాన్ని చెప్తుంది. కాబట్టి ఆ పరమాత్మ మనకు అత్యంత సమీపంలో ఉన్నాడు. మనకు పరమాత్మ కన్నా సమీపంగా మరొకటి లేదు. పరమాత్మ కన్నా దగ్గరగా ఉండేది మరొకటి ఏదీ లేదు. మనకు అత్యంత దగ్గరగా ఉంది ఆ పరమాత్మయే. న్యాయకారి అయిన ఈశ్వరుని వ్యవస్థ ద్వారా మానవులకు కర్మానుసారంగా లభించిన ఫలాన్ని త్యాగభావంతో అనుభవించారు. ఇది ఈశ్వర వ్యవస్థ. ఏదైతే మన చుట్టూ ప్రపంచం మనకు కనపడుతుందో దీన్ని ఈశ్వర వ్యవస్థ అంటారు. ఈశ్వర వ్యవస్థ. ఈ ప్రపంచమంతా ఈశ్వర వ్యవస్థ. అంతేకాదు మన శరీరాలు కూడా ఈశ్వర వ్యవస్థే. అయితే మనకు చేసిన పనులకు కర్మఫలం లభించడం అనేది కూడా అది కూడా ఒక ఈశ్వర వ్యవస్థే. ఈ ఈశ్వర వ్యవస్థ ద్వారా మనకు చేసిన కర్మల ఫలాలు లభిస్తున్నాయి. ఇలా లభిస్తున్నటువంటి ఈ ఫలాలను మనము ఏ విధంగా అనుభవించాలి? త్యాగభావంతో మాత్రమే అనుభవించాలి. త్యాగభావంతో అనగా ఆసక్తితో వాటిని మనం అనుభవించకూడదు. కర్తవ్య భావంతో మనకి ఎంత అవసరమో అంత మాత్రమే అనుభవించాలి. కానీ అంతకన్నా ఎక్కువ వాటి యందు మనము తగులుకొని ఏది అనుభవించకూడదు. ఎందుకంటే ఈ భౌతికమైన అన్నీ ఏదైతే ఉన్నాయో ఇది మన శరీరాన్ని కాపాడుకోవటానికి ఇవ్వబడ్డటువంటి, ఈ భౌతికంగా ఉన్నాయన్నీ కూడా ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి ఇవ్వబడ్డాయి తప్ప మరొకటి కాదు. అందుకని ఇవన్నింటిలో అవసరం ఉన్నంత మాత్రమే వాడుట, అది ఈశ్వర ప్రసాదంగా వాడుట, అది త్యాగభావంతో మాత్రమే వాటిని మనం అనుభవించాలి. మానవుడు ఎప్పుడు లోభి కాకూడదు. బాహ్య విషయంలో అంటే భౌతిక విషయంలో మనం లోభి కాకూడదు. బాహ్య విషయంలందు మనకు సంబంధించిన ఇల్లు కానీ ఇంకా ధనము మిగతా వాటి యందు లోభి అత్యంత ఆసక్తుడమై ఉండకూడదు. ఎంత ఉండాలనో అంతే ఉండాలి. ఇతరుల ధన సంపదలను ఆశించరాదు. ఎవరి సంపదలను మానవుడు ఆశించకుండా ఉండాలి. మరి ఏం ఆశించాలి? కేవలము ఈశ్వరుణ్ణి ఆశించాలి. ఈశ్వరుణ్ణి మాత్రమే ఆశించాలి. మన ఆత్మ సామ్రాజ్యాన్ని మనం ఆశించాలి. ఈశ్వరుణ్ణి ఆశించాలి. అది తప్ప బాహ్యమైన ఏది ఆశించకూడదు. ఎందుకంటే ఆ పరమాత్మ మనకు అన్నీ ఇస్తాడు. కొద్దిగా పురుషార్థం చేస్తే ఎన్నో ఇంకా లభిస్తాయి. అందువల్ల మనము ఇక ఇతరమైన ఏది ఆశించకూడదు. ఆ తర్వాత మరొక మంత్రము ఋగ్వేదంలో ఉంది. ఏమంటున్నాడంటే దీంట్లో, యహ పృథివీం వ్యథమానామద్రుంహత్ యహ పర్వతాన్ ప్రకుపీతా అరంనాథ్ యో అంతరిక్షం విమమే వరీయో యోద్యామస్తబ్నాత్ సజనాన ఇంద్రః. యహ పృథివీం వ్యథమానామద్రుంహత్ యహ పర్వతాన్ ప్రకుపీతా అరంనాథ్ యో అంతరిక్షం విమమే వరీయో యోద్యామస్తబ్నాత్ సజనాన ఇంద్రః అని ఋగ్వేద మంత్రము మనకు తెలియజేస్తుంది. ఋగ్వేదంలోని 2వ అధ్యాయంలోని 12వ మండలంలోని 2వ మంత్రము ఏం తెలియజేస్తుందో చూద్దాం. ఓ మానవులారా,
ఎవడు కదులుతున్న ద్రవీభూతమైన పృథ్వీని ఘనీభవింపచేసెను, కంపించుచున్న పర్వతములను స్థిరీకరించెను, విశాలమైన అంతరిక్షమును ఏర్పరిచి ద్యులోకములను సుస్థిరమునర్చును. అతడే ఈశ్వరుడు అని ఈశ్వర పరిచయాన్ని మనకు తెలియజేస్తుంది. ఏమని ఈశ్వర పరిచయము? ఓ ప్రపంచ మానవులారా, ఎవడు కదులుతున్న ద్రవీభూతమైన పృథ్వీని ఘనీభవింపచేసెను. ద్రవీభూతమైన పృథివిని ఘనీభవింపచేసెను. ఇది చాలా పెద్ద సైన్స్. వేదమంతా సైన్సే ఉంటుంది అనటానికి అనేక ప్రమాణాలన ఇది కూడా. ఈ భూమి ఇప్పుడు ఘన రూపంలో ఉంది. రాళ్ళు, మట్టి ఇవన్నీ ఘన రూపంలో మనకు కనబడుతున్నాయి. పరమాత్మ ఈ భూమిని, ఈ సమస్త సృష్టిని 197 కోట్ల క్రితమే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఈ భూమిని చేస్తున్నప్పుడు మొట్టమొదలు ఈ భూమి ఇప్పుడున్నట్టుగా ఈ ఘన రూపంలో ఉండదు, ఇలా గట్టిగా ఉండదు. మరి ఎలా ఉంటుంది? ద్రవ రూపంలో ఒక రకంగా చెప్పాలంటే లావా రూపంలో ఉంటుంది. శిలా ద్రవం అంటారే, లావా రూపంలో ఉంటుంది. మరి ఎందుకు అలా ఉంటుంది? ఎందుకంటే పరంపిత పరమాత్మ ఈ సృష్టిని ఆకాశమంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రకృతి అణువులు ఏవైతున్నాయో, సత్వ, రజ, తమో అణువులు, వాటన్నిటిని ఒక దగ్గర చేర్చి ఈ భూమిని చేస్తాడు. అలా ఆ అణువులన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు అవి ద్రవరూపమై ఉంటాయి. మనము లావా చూస్తాం అప్పుడప్పుడు. జపాన్లో ఒక అగ్నిపర్వతం బద్దలైంది, లావా బయటికి వస్తుంది అని టీవీలలో చూపిస్తారు. అగ్నిపర్వతం యొక్క ముఖం నుండి లావా ప్రవహిస్తూ ఉంటుంది. అది ద్రవరూపము. ఇప్పటికీ భూమి లోపల కొన్ని పొరలు దాటిన తర్వాత లోపల లావా ఉంటుంది, వేడి వేడి లావా ఉంటుంది. ఆ తర్వాత దాని మీద అనేక పొరలు ఉంటాయి. ఆ పొరల్లో రాళ్ళు ఏదైతే మనం చూస్తున్నామో, ఈ అన్ని రాళ్ళు, మట్టి, మొరము ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ కాలంలో అంతా ద్రవరూపం, అనగా లావా రూపమే ఉండేది, శిలాద్రవం. అలా ఈ భూమి మొట్టమొదలు ద్రవరూపంలో ఉండేది. సమస్త గ్రహాలు కూడా ద్రవరూపంలో ఉంటాయి. అలాంటి వాటిని పరమాత్మ ఘనరూపంలోకి మార్చి మనం ఉండటానికి యోగ్యంగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ భూమి మట్టి మనం ఉండటానికి యోగ్యంగా ఉంది. ఈ మట్టి మనకు ఇండ్లు కట్టుకుంటాం, వ్యవసాయానికి పనిచేస్తుంది, చెట్లు పెట్టడానికి పనిచేస్తుంది, అన్నిటికీ మట్టి పనిచేస్తుంది. ఈ మట్టిలో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు పనిచేస్తాయి. ఈ రకంగా లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్నటువంటి భూమిని ఘనీభవింపి ఇప్పుడున్న ఘనరూపంలోకి పరమాత్మ మార్చాడు. కంపించుచున్న పర్వతములను స్థిరీకరించెను. మొట్టమొదటి ఈ భూమి మీద పర్వతాలు ఎప్పుడైతే ఏర్పడతాయో అవి కంపించుచూ ఉంటాయి, అనగా కదులుతూ ఉంటాయి, షేక్ అవుతూ ఉంటాయి. అలాంటి భూమి మీద షేక్ అవుతున్న పర్వతాలని పరంపిత పరమాత్మ స్థిరపరుస్తాడు. విశాలమైన అంతరిక్షమును ఏర్పరిచి ద్యులోకములను సుస్థిరమరుచును. మనం చూస్తాం, మనము ఆకాశాన్ని చూస్తాం ఈ భూమి మీద నుంచే. ఆకాశం ఎంత విశాలం ఉందో ఒకసారి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. 4 దిక్కులు ఎటు చూసినా ఆకాశానికి ఇక చివరి హద్దు అనేది ఉండదు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఎటువైపు చూసిన ఆకాశం ఇంకా విస్తరిస్తూనే కనబడుతుంది.
మరి మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఆకాశం పైన మనం ఇంకా బయటికి వెళ్తే అంతరిక్షము. అంతరిక్షం అనేది కూడా శూన్యమే. మన భూమి చుట్టూ ఉన్న ఈ ఆకాశంలో గాలి ఉంది, కానీ దీన్ని దాటిన తర్వాత గాలి కూడా ఉండదు. ఆ అంతరిక్షము కేవలము శూన్యము, కేవలము శూన్యము. ఆ అంతరిక్షము విశాలమైంది, అత్యంత పెద్దది, అనంతమైనటువంటిది. అనంతుడు అయిన పరమాత్మ అనంతమైన అంతరిక్షాన్ని ఏర్పరుస్తాడు. ద్యులోకములను సుస్థిరపరచును. వాటిని అక్కడ అంతరిక్షంలో ఉన్న వాటిని ద్యులోకములు అంటారు. ద్యులోకములు అంటే ఏంటి? ఇప్పుడు మనకు అగుపడతాయి ఇక్కడ నుంచి. రాత్రిపూట మనము చీకట్లో ఒక్కసారి గమనిస్తే నక్షత్రాలు, చుక్కలు మనకు తెలుస్తుంటాయి. ఒకవైపు కొన్ని చుక్కలు ఒకటే దగ్గర వందల వేల చుక్కలు పక్కపక్కన ఉన్నట్టు అనిపిస్తాయి. ఇంకోవైపు మళ్ళీ ఒక దగ్గర ఒక గ్రూప్, చుక్కల గ్రూపు, ఇంకోవైపు మరొక గ్రూపు. ఇదే మనం 4-5 రోజుల తర్వాత చూస్తే మళ్ళీ చుక్కల స్థానాలు మారుతాయి. ఆ గ్రూపులు వేరే వేరే స్థలాల్లో కనపడతాయి. ఇలా అంతరిక్షంలో ఈ నక్షత్రాలన్నీ ఒక చోట ఉండడాన్ని ద్యులోకము అంటారు. ద్యులోకం. అంతరిక్షంలో ఉండే నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు. భూమి ఒక గ్రహం. సూర్యుని చుట్టూ భూమితో పాటు అనేక గ్రహాలు తిరుగుతున్నాయి. కానీ సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో కేవలం భూమి మీద మాత్రమే జీవులు ఉన్నారు అని ఇంతవరకు తెలిసింది. కానీ వేదం ఏం తెలియజేస్తుందంటే, ఎక్కడైతే ద్యులోకం ఉందో, అనగా అంతరిక్షం, మనకు దూరంగా కనపడుతున్న నక్షత్ర మండలాలు, వాటినే గ్యాలక్సీలు అంటారు. గ్యాలక్సీలు, నక్షత్ర మండలాలు. ఒక్కొక్క నక్షత్ర మండలంలో కోటాను కోట్ల సూర్యులు. మనకున్న సూర్యుడు, ఇంతకన్నా పెద్ద పెద్ద సూర్యులు, కోటాను కోట్ల సూర్యులు ఒక గ్యాలక్సీలో ఉంటారు. అలా వాటిని ద్యులోకం అంటారు. అక్కడ కూడా ఆ సూర్యుల చుట్టూ అనేక గ్రహాలు ఉంటాయి. అనేక గ్రహాలు. వాటిల్లో కూడా మన భూమి లాంటి గ్రహాలు కూడా ఉంటాయి అని మనకు అనేక మంది పెద్దలు తెలియజేస్తారు. ఈ రకంగా వాటిని ద్యులోకము అంటారు. మనది భూలోకం. తర్వాత మనకు సూర్యలోకం, చంద్రలోకం కనబడుతుంది. దూరంగా ఉండేటువంటి నక్షత్ర మండలాలు అవన్నీ ద్యులోకంగా చెప్పబడతాయి. ఆ రకంగా అంతరిక్షంలో ద్యులోకాన్ని నిర్మాణం చేశాడు. మరి అవన్నీ ఎవరి ఆధారంగా ఉన్నాయి అంటే, వాటికి ఏదైనా ఆధారం ఉందా? దేంతోనైనా అవి నిలబెట్టబడ్డాయా అంటే కాదు. కేవలము శూన్యంలో అలా నిలిచి ఉంటాయి. శూన్యంలో నిలిచి ఉండే అంత శక్తి ఎక్కడిది అంటే పరమాత్మ శక్తి. ఆ పరమాత్మే ఈ ఖగోళ పదార్థాలన్నింటిలో ఆకర్షణ శక్తి అనేది ఏర్పాటు చేశాడు. దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటారు. ఆ ఆకర్షణ వికర్షణ శక్తుల వల్ల ఈ శూన్యంలో సమస్త నక్షత్రాలు, గ్రహాలు ఒకదాన్నొకరిని ఆకర్షించుకుంటూ వికసించుకుంటూ ఆకాశంలో స్థిరంగా ఉండిపోయాయి, అంతరిక్షంలో స్థిరంగా ఉంటున్నాయి. ఆ శక్తి అంతా పరమాత్మదే. అందుకే పరమాత్మ వీటన్నిటి నిర్మాణం చేసి వాటిని ధారణ చేస్తాడు అని చెప్పబడింది. ధారణ కూడా చేస్తాడు. పరంపిత పరమాత్మ వీటన్నింటినీ ధారణ కూడా చేస్తాడు, అనగా నిలిపి ఉంచుతాడు. అతడు సర్వశక్తిమంతుడు. పరమాత్మ సర్వశక్తిమంతుడు. అతని యొక్క శక్తికి అంతు లేదు. అతనికి ఎంతో శక్తి ఉంది. కాబట్టి అతడు తన శక్తి ద్వారా వీటన్నింటినీ నిలిపి ఉంచుతాడు.
అలా నిలిపి ఉంచిందే ద్యులోకము. ఈ రకంగా ద్యులోకంలో మనకు అనేకమైనటువంటి నక్షత్ర మండలాలన్నీ కనపడతాయి మనకు. అవన్నీ ఆ పరమాత్మ యొక్క సృష్టియే. ఆ పరంపిత ఈ రకంగా పరమాత్మ స్వరూపాన్ని ఈ 2 మంత్రాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క రకంగా అంటే పరమాత్మ స్వరూపాన్ని మనకు వివరంగా తెలియజేస్తుంటాయి. 2 ఈరోజు మనం చెప్పుకున్నది ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృదః కస్య స్విద్ధనం. తర్వాత మంత్రము యః పృథివీం యథమానామద్రుంహద్ యః పర్వతాన్ ప్రకుపితా అరంనాథ్ యో అంతరిక్షం విమమేవరీయో యోద్యామంతబ్నాత్ సజనాన ఇంద్రః అనే 2 వేద మంత్రాలు. అవి తెలియజేస్తున్న ఈశ్వర స్వరూపాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇక ఈశ్వరుని యొక్క విశిష్టమైన నామాల ద్వారా అతని యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పరమాత్మ యొక్క నామాల్లో 80వ నామాన్ని మనం తెలుసుకుంటున్నాం. 79 నామాలు పూర్తయినాయి. ఈరోజు 80వ నామాన్ని తెలుసుకుంటున్నాం. వివేకదాత. ఆ పరమాత్మకు ఉన్నటువంటి ఒక పేరు వివేకదాత, అనగా వివేకంను ప్రసాదించువాడు. ఏ రకంగా? ఇలా ఉంది. విద్యాస్వరూపుడు అయిన పరమాత్మ తనను ఉపాసించు వారి అవిద్యను తొలగించి యుక్తాయుక్త వివేకమును ప్రసాదించును కావున అతడు వివేకదాత. ఎందుకు వివేకదాత చెప్పబడింది. విద్యాస్వరూపుడైన పరమాత్మ స్వయంగా విద్యాస్వరూపుడు. ఆ పరమాత్మ సమస్త సత్య విద్యలకు నిలయము. మహర్షి దయానందుడు 10 నియమాల్లో మొట్టమొదటి నియమంలో ఈ విషయాన్ని ప్రకటించాడు. ఆ పరమాత్మ సమస్త సత్య విద్యలకు నిలయం. కాబట్టి విద్యాస్వరూపుడు పరమాత్మ. ఆ పరమాత్మ తనను ఉపాసించు వారి అవిద్యను తొలగిస్తాడు. ఎవరైతే పరమాత్మను ఉపాసిస్తారో, పరమాత్మను విశ్వసిస్తారో, పరమాత్మ యందు భక్తితో ఉంటారో, ఆ పరమాత్మ తన భక్తుల యొక్క అవిద్యను తొలగిస్తాడు. ఏ రకంగా అయితే సూర్యుని ఎండకు మనం చేరుతామో, సూర్యుని యొక్క ఎండ మనకున్నటువంటి చలిని తొలగిస్తుంది. సహజంగా జరిగిపోతుంది. మనం సూర్యుని ఎండలో 1-2 నిమిషాలు నిలబడితే అప్పటి వరకు ఉన్నటువంటి చలి ఆ ఎండ వల్ల తొలగిపోతుంది. అలాగే పరంపిత పరమాత్మ అతడు విద్యావంతుడు. ఎప్పుడైతే మనము అతన్ని ఉపాసించి విశ్వసించి అతని భక్తిలో ఉంటామో, అతని విద్య వల్ల మన అవిద్య తొలగిపోతుంది. అవిద్యను తొలగిస్తాడు. తొలగించి ఏం చేస్తాడు? యుక్తాయుక్త వివేకమును ప్రసాదించును. వివేకాన్ని ప్రసాదిస్తాడు. మరి వివేకం అంటే ఏంటి? ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుపునది. ఇది ఎక్కడుంటుంది? బుద్ధి. పరంపిత పరమాత్మ మనకు ప్రసాదించినటువంటి ఒక ఉత్తమ పదార్థము బుద్ధి. మానవులకు పరంపిత పరమాత్మ ప్రసాదించిన ఉత్తమ పదార్థం బుద్ధి.
ఈ బుద్ధికి వివేకము అనే శక్తి ఉంటుంది. బుద్ధికి వివేకం అనే శక్తి. ఆ వివేక శక్తి వల్ల మానవుడు తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? ఏది యుక్తము, ఏది అయుక్తము, అనగా ఏది యోగ్యమైంది, ఏది యోగ్యం కాదు అనే విషయాన్ని అతను తెలుసుకుంటాడు. ఇంకా అనేకము, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యం కాదు అని తెలుసుకోవడము వివేకం అనబడుతుంది. ఎందుకంటే మనందరికీ కర్తవ్యం ఏంటో తెలవాలి. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధ చేశాడు, మనందరికీ తెలుసు. ఆ గీత బోధలో ఏం చెప్పాడు? అతని కర్తవ్యం ఏంటో తెలియచేశాడు. ఒక్కసారి అర్జునుడికి కర్తవ్యం తెలిసిన తర్వాత అతడు ఏడవడం మానేశాడు, దుఃఖించడం మానేశాడు. తన కర్తవ్యంలో తను ధైర్యంగా నిలబడి కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. మరి వివేకాన్ని అర్జునునికి అతని వివేకము పనిచేసే విధంగా శ్రీకృష్ణుడు చేశాడు. ఈ వివేకము బుద్ధిలో ఉంటుంది. అప్పుడప్పుడు అవిద్య వల్ల అది పనిచేయకుండా ఉంటుంది. పరంపిత పరమాత్మ అట్టి అవిద్యను దూరం చేసి మళ్ళీ వివేకాన్ని పనిచేసేట్టుగా చేస్తాడు. అది వివేకం. మళ్ళీ మనకు ధర్మం ఏదో అధర్మం ఏదో తెలియాలి. లోతుగా కాకుండా కొంత వ్యవహారం కోసమన్నా తెలియాలి. అలా తెలియడాన్ని వివేకము అంటారు. ఇది ధర్మము, ఇది అధర్మం, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు అని తెలియజేయడాన్నే వివేకం అంటారు. ఈ రకంగా ఏది మంచిది, ఏది మంచిది కాదు అని మనకు తెలియజేసేది మనలోనే ఉంది, బుద్ధిలో. ఆ శక్తిని వివేకం అంటారు. అట్టి వివేకాన్ని పరమాత్మ మనలో ప్రకాశింపచేస్తాడు. అది పనిచేసేట్టుగా చేస్తాడు అవిద్యను తొలగించి. మనము అతని భక్తులుగా కావాలి. ఎప్పుడైతే అతని భక్తులు అవుతామో, అతని పట్ల విశేషమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో, అప్పుడు అతడు మనకు వీటిని ప్రసాదిస్తాడు. ఇక తర్వాత నామము ప్రజ్ఞాదాత. ఆ పరంపిత పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు ప్రజ్ఞాదాత. ప్రజ్ఞాస్వరూపుడైనటువంటి పరమాత్మ తన ఉపాసకులను ప్రజ్ఞను ప్రసాదించి ఉన్నతిని కలిగించును. కావున అతడు ప్రజ్ఞాదాత. ప్రజ్ఞ అనే పదాన్ని మనం అందరం చాలాసార్లు విన్నాం. దాన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటెలిజెన్స్. ఈ ప్రజ్ఞ పరమాత్మ మనకు ప్రసాదిస్తాడు. నిజానికి జీవుడు అయిన మనము, ప్రతి జీవాత్మ ప్రజ్ఞాస్వరూపి. సహజంగా ప్రజ్ఞను కలిగి ఉంటాం. కానీ అవిద్య వల్ల మన ప్రజ్ఞను మనము ఉపయోగించుకోలేకపోతాం. అసలు ప్రజ్ఞ అనేది ఒకటి ఉందనే మర్చిపోతాం. పరమాత్మను మనం విశ్వసించి ఆయన భక్తిలో ఉండడం వల్ల ఆ పరమాత్మ మన అవిద్యను తొలగించి మనలో ఉన్న ప్రజ్ఞను మళ్ళీ ప్రకాశింపచేస్తాడు. అనగా ఆ ప్రజ్ఞ పనిచేసేట్టుగా చేస్తాడు. ఈ రకంగా ప్రజ్ఞను మనకు ప్రసాదించేవాడు పరమాత్మ. అతడు స్వయంగా ప్రజ్ఞాస్వరూపుడు. అతడు స్వయంగా ప్రజ్ఞాస్వరూపుడు. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే మరొక పేరు కర్మఫలదాత. కర్మఫలదాత. పరమాత్మకు ఉన్నటువంటి పేర్లలో ఒకటి కర్మఫలదాత. జీవులు చేసే కర్మలకు ఫలములను ఇచ్చేవాడు. జీవుడు చేసే కర్మలకు ఫలములను ఇచ్చేవాడు. పరమాత్మ యొక్క కర్తవ్యాలు ఇదొకటి.
జీవాత్మలమైన మనందరికీ కొన్ని కర్తవ్యాలనంటే పరమాత్మ కూడా కొన్ని కర్తవ్యాలని. అతడు చేసే పనులలో మొట్టమొదటిది ఈ సృష్టి నిర్మాణం చేయుట, 2 ఈ సృష్టిని పాలించుట, 3 దీర్ఘకాలం తర్వాత ఈ సృష్టిని ప్రళయం చేసుట, 4వది అతని సంతానమైన మనందరికీ కర్మఫలములను ఇచ్చుట. ఈ రకంగా పరమాత్మ కర్మఫలదాత. ఏ రకంగా జీవులు చేయు శుభ అశుభ కర్మలను జన్మ జాతి ఆయువు సుఖ దుఃఖముల రూపములలో ఫలములను ఇచ్చేవాడు కావున పరమాత్మ కర్మ ఫలదాత. జీవులమైన మనమంతా సదా కర్మలు చేస్తూనే ఉంటాం. మనకు శరీరము ఇంద్రియములు ఇవ్వబడ్డాయి. ఈ శరీరము ఎలాంటి రూపకల్పన చేయబడింది అంటే ఈ శరీరము కర్మలు చేయుటకు సరిగ్గా అనుగుణంగా ఉంది. ఈ శరీరము ఏర్పాటు చేయబడింది. ఒక్కొక్క కర్మ చేయుటకు ఒక్కొక్క ఇంద్రియం కూడా మనకుంది. ఆ ఇంద్రియముల ద్వారా మనము కర్మలు నిర్వహిస్తుంటాం. అయితే మనము వివేకవంతులం కాబట్టి, బుద్ధిని కలిగి ఉన్నాం కాబట్టి సత్కర్మలు చేస్తాము. కానీ సాధకులారా, అప్పుడప్పుడు అవిద్యకు కూడా మనం లోనవుతాం. అప్పుడప్పుడు అవిద్యకు లోను కావడం ద్వారా మనము దోషరహితమైన కర్మలు కూడా చేస్తాం. మనం చేసే ఉత్తమ కర్మలకు పరమాత్మ ఉత్తమ ఫలితాన్ని ఇస్తాడు. మనం చేసే దోషకర్మలకు పరమాత్మ వాటికి సంబంధించినటువంటి ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలం ఏ రూపంలో ఉంటుంది చెప్తున్నాడు. జన్మ జాతి ఆయువు సుఖ దుఃఖముల రూపంలో ఉంటుంది. జన్మలు అనేక రకం ఉన్నాయి. మానవ జన్మ, పశువుల జన్మ, పక్షుల జన్మ, చెట్ల జన్మ, క్రిమికీటకాదుల జన్మ. అలాగే మానవుల్లో కూడా దేవత జన్మ, సాధారణ మానవ జన్మ. ఈ జన్మలన్నీ పరమాత్మ ఏది ఇయ్యాలనో అది ఇస్తాడు. ఏ రకంగా? మనం చేసిన కర్మలు. మనం ఉత్తమ కర్మలు చేస్తే ఉత్తమ జన్మలు లభిస్తాయి. దోషయుక్త కర్మలు చేసినప్పుడు ఇతర జన్మలు మనకు లభిస్తాయి. జాతి, దీంట్లో ఏ జాతిలో ఉండాలి అనేది కూడా మనం చేసిన కర్మఫలనే. ఆయువు, ఆ జన్మించిన అతడు ఎన్ని సంవత్సరాలు జీవించాలి అనే ఆయువు కూడా మన కర్మల మీద మనకు ఆధారపడి ఉంటుంది. సుఖ దుఃఖములు, ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సుఖాలు ఉంటాయి, జీవితం అంతా ఎంత దుఃఖం ఉంటుంది అనేది కూడా మనం చేసిన కర్మలు మనకు నిర్ణయిస్తాయి. అందువల్ల కొందరికి విశేషమైన సుఖం జీవితంలో లభిస్తుంటుంది, కొందరికి విశేష దుఃఖం లభిస్తుంది. ఆ దుఃఖం లభించటానికి ఇతర కారణాలు ఉన్నప్పటికీ అతని యొక్క పాత కర్మలు కూడా కారణం. అతనికి విశేష సుఖం లభించటానికి ఇతర కర్మలు ఉన్నప్పటికీ అతడు చేసుకున్న కర్మలు కూడా కొంత కారణమవుతాయి. ఈ రకంగా పరంపిత పరమాత్మ మానవులు అనగా జీవులు అన్నీ చేయు కర్మల అనుసారంగా ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి అతడికి కర్మ ఫలదాత అని పేరుంది. ఈరోజు మనము పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని అతనికి దగ్గర అవటానికి కోసం ప్రయత్నిస్తున్నాం. దాంట్లో భాగంగా 2 వేద మంత్రాలు, 3 నామాలు ద్వారా ఆయన స్వరూపాన్ని తెలుసుకున్నాం. ఇక ధ్యానం ప్రారంభిద్దాం. ఈరోజు ఈశ్వరీయ ధ్యానం, ఈశ్వర ధ్యానం ద్వారా ఆ పరమాత్మకు మనం దగ్గర అవుతాము. ఆ పరమాత్మ దగ్గరే ఆ పరమాత్మతో జోడించుకుంటాము. ఆ తర్వాత అతని భక్తికి దగ్గర అవుతాం.
పరమాత్మ పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఇది ఈశ్వరీయ ధ్యానం. ధ్యానంలో మన మనసులో పరమాత్మకు సంబంధించి చింతన చేస్తాము. అట్టి చింతనలో పరమాత్మ యొక్క యథార్థ జ్ఞాన ప్రవాహం మనలో నడుస్తూ ఉంటుంది. ధ్యానం అంటే జ్ఞాన ప్రవాహం, ఉత్తమ జ్ఞాన ప్రవాహం, ఈశ్వర జ్ఞాన ప్రవాహం. మనం దాని అందే మగ్నులమై ఉంటాము. మీరందరూ మీరు కూర్చున్న స్థలంలో స్థిరంగా కూర్చుండండి. మనసును మౌన స్థితిలో ఉంచండి. అది క్రమంగా స్థిరమవుతుంది. నేను చెప్పే ఈశ్వరీయ మాటలు వింటూ శ్రద్ధగా మీ మనసులో ప్రవహింప చేసుకోండి. మీ ధ్యాస అంతా నా మాటల మీదనే ఉంచండి. ధ్యానం ప్రారంభిస్తున్నాం. హే పరంపిత పరమాత్మ, లోకరక్షక, నా జీవితానికి ఆధారం నీవే తండ్రి. నన్ను ఎన్నడూ వదిలిపెట్టని నా సహయోగివి కూడా నీవే తండ్రి. నా జీవితంలో అనేక మంది నాతో పాటు ఉన్నారు. అనేక మంది రక్త సంబంధికులు ఉన్నారు. భార్య, భర్త, అనేక మంది స్నేహితులు, ఇంకా అనేక రక్త సంబంధికులు. వీళ్ళందరూ నా సహచరులే. కానీ ఓ పరమాత్మ, నీవు కూడా నా సహచరుడవే, అనగా నాతో పాటు ఉండేవాడివే. వీళ్ళందరూ భౌతికంగా దగ్గర ఉన్నప్పుడే దగ్గర ఉంటారు. నేను వేరే ఊరికి వెళ్ళినప్పుడు నాకు దూరంగా ఉంటారు. కానీ పరమాత్మ, నీవు నాకెన్నడూ దూరం కానీ సహచరుడవు. ఎందుకంటే నేను ఒక స్థలంలోకి మరో స్థలం నుంచి మారినా నువ్వు అక్కడ కూడా ఉంటావు. కాబట్టి నా సహచరుడవు నీవు. ఓ పరమాత్మ, నీ యొక్క అస్తిత్వాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను. నా మనసు ద్వారా, నా బుద్ధి ద్వారా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. ఎందుకంటే నువ్వు నా మనసులో విరాజమానమై ఉన్నావని గురువుల ద్వారా విన్నాను. నా బుద్ధిలో, నా శరీరంలో, నా ఇంద్రియంలో నాకు అత్యంత సమీపంగా ఉన్నవాడవు నీవేనని నేను గురువుల ద్వారా తెలుసుకున్నాను. అంతేకాదు, నా ఆత్మలో కూడా నీవు ఉన్నావని తెలుసుకున్నాను. ఎందుకంటే నా ఆత్మ కన్నా సూక్ష్మమైన వాడవు నువ్వు. నా ఆత్మనే చాలా చిన్నది. కానీ ఓ పరమాత్మ, నీవు ఆత్మ కన్నా సూక్ష్మమైన వాడు. అందుకే నా ఆత్మలో కూడా నీవు వ్యాపించి ఉన్నావని తెలుసుకున్నాను తండ్రి. కాబట్టి ఓ పరమాత్మ, నా శాశ్వత సహచరుడవు నీవు. నా శాశ్వత సహచరుడవు నీవు. అన్ని రకాల శక్తి సామర్థ్యాలు కలిగిన సహచరుడవు నీవు. అలాంటి సహచరుని నేను కలిగి ఉన్నాను. నాలో ఎంతో ధైర్యము పెరుగుతుంది ప్రభు. మరియు నా జీవితానికి నీవే ఆధారమని నేను గురువుల ద్వారా తెలుసుకున్నాను. నా జీవితానికి నీవే ఆధారం అన్ని రకాలుగా. నా జీవితాన్ని నిలబెడుతుంది కూడా నీవే అని తెలుసుకున్నాను. అటువంటప్పుడు నేను ఈ లోక విషయములందు అనవసరంగా తగులుకునే ప్రయత్నం చేయను. నీ అందే సంపూర్ణంగా నేను భక్తి శ్రద్ధలను కలిగి ఉండి నీతోనే సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాను ప్రభు. ఈ లోకంలో నా కర్తవ్యం ఎంతుందో అంతే ఉండే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నీతో కూడిన జీవితము అత్యంత సుఖకరమైందని తెలుసుకున్నాను. మరి ఆ జీవితాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను. అంతకన్నా నాకు కావాల్సిందేంటి? ఓ తండ్రి, నీతో కూడిన జీవితము అత్యంత ప్రేమయుక్తమైందని నేను తెలుసుకున్నాను ప్రభు.
మరి ఓ ప్రభు, పవిత్రమైన నీ ప్రేమను మించింది నాకు ఇంకేమి కావాలి? నీతో సంబంధం ఏర్పాటు చేసుకొని నిత్యము నీ సంబంధాన్ని అనుభవిస్తాను తండ్రి. అలాగే నీతో ఉన్న సంబంధం వల్ల నా శక్తి సామర్థ్యాలు ఎంతో వికసిస్తాయని తెలుసుకున్నాను తండ్రి. మరి అటువంటప్పుడు నేను నీతో సంబంధం ఏర్పాటు చేసుకొని నా శక్తి సామర్థ్యాలను వికసింప చేసుకుంటాను. ఎందుకంటే మానవుడిగా పుట్టి నన్ను వికసింప చేసుకోవడము నా ప్రధానమైన కర్తవ్యం. దాన్ని మానవ నిర్మాణము అని వేదం ప్రకటించింది. నన్ను నేను నిర్మాణం చేసుకుంటాను. ఓ తండ్రి, నీ సంబంధం లేకుండా ఏ మానవుడు నిర్మాణము కాలేడని నేను తెలుసుకున్నాను. అందువల్ల నీతో పవిత్రమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాను. నీ సహకారంతో నన్ను నేను నిర్మాణం చేసుకుంటాను. మానవుడిగా నేను ఎంతో వికసించే అవకాశం ఉంది. ఉత్తమ మానవుడుగా, శ్రేష్ఠ మానవుడుగా మారే అవకాశం కూడా నాకుంది. కాబట్టి నీ సంబంధంతో, నా పురుషార్థంతో, నా ప్రయత్నంతో నేను ఉత్తమమైన, శ్రేష్టమైన, పరిపూర్ణమైన మానవుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. నా పూర్వులైనటువంటి అనేక మంది భక్తులు చరిత్రలో ఉన్నారు. ప్రహ్లాదుడు, శ్రీకృష్ణులు, నారదుడు, నచికేతుడు, వీళ్ళంతా నీ యొక్క భక్తులే ప్రభు. ఆ భక్తుల యొక్క దారిలో నడిచి నేను కూడా విశేషమైన భక్తుడిగా మారే ప్రయత్నం చేస్తాను. చరిత్రలో నాకన్నా ముందు ఉన్నటువంటి అనేక మంది ఆ భక్తులు నాకు ఆదర్శం తండ్రి. వారిని ఆదర్శం చేసుకొని గురువుల యొక్క మాటలను అనుసరిస్తూ నీతో సంబంధం ఏర్పాటు చేసుకొని ఆ సంబంధం ద్వారా సుఖకరమైనటువంటి, శాంతియుక్తమైనటువంటి, శక్తివంతమైన, సామర్థ్యవంతమైన జీవితాన్ని, పరిపూర్ణమైన మానవత్వాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందే ప్రయత్నము నేను చేస్తాను తండ్రి. ఈ ప్రయత్నంలో నేను సఫలమవునట్లుగా నన్ను ఆశీర్వదించుము. నీకు నమస్కారములు తండ్రి. నీకు అనేక కోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, ఇప్పటి వరకు మనము ఈశ్వర ధ్యానం చేశాం. ఈశ్వర ధ్యానంలో మనం నిర్మాణం అవుతామనే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఈ రకంగా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంతవరకు నేను చెప్పిన మాటలన్నీ మీలో స్థిరపరచుకోండి. విలువైన ఈ ప్రతి శబ్దాన్ని స్థిరపరచండి. మనసు ప్రశాంత స్థితి. 2 చేతులు రాపిడి చేసి కళ్ళ మీద పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలాక్స్. ఈరోజు వేదం ద్వాలోని మంత్రాలు, 2 మంత్రాలు, ఒక యజుర్వేద మంత్రము, ఒక ఋగ్వేద మంత్రం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాం. అలాగే అతని యొక్క పవిత్రమైన 3 పేర్ల ద్వారా ఆయన స్వరూపాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ ఈశ్వర ధ్యానాన్ని కూడా మనం చేశాం. ఇక శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మశాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరీతి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే.
नमस्ते जी, नमस्ते, नमस्कार जी. 2000 మంత్రాలు కర్మఫల అవునమ్మా. ప్రదాత జ్ఞానము చాలా బాగా చేయించారు మామయ్య. చాలా చాలా ధన్యవాదాలు. సంతోషం అమ్మా, సంతోషం. ఓం నమస్తే గురూజీ. నమస్తే అమ్మా, నమస్తే. ధ్యానం చాలా చక్కగా అనిపిస్తుంది గురూజీ. ప్రతిరోజు చాలా చేయిస్తున్నారు, చాలా చాలా బాగా సంతోషం. అనిపిస్తుంది. ధ్యానంలో మాకు అన్ని విషయాలు మీరు చెప్పిన కొద్ది మనసులో అనుకుంటుంటున్నాము. చాలా బాగా అనిపిస్తుంది గురూజీ. మీరు చెప్పిన సంతోషం అమ్మా, విషయాలను పునరావృతం చేసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ. తప్పకుండా. ఒక 5 నిమిషాల్లో ఆడియో కూడా వస్తుంది. సరే, ఆడియో ద్వారా కూడా మీరు ధన్యవాదాలు. మళ్ళీ దాన్ని వింటున్నాం ఉపయోగించుకోవచ్చు. గురూజీ, సంతోషం అమ్మా, చాలా వింటున్నాం. సంతోషం. ధన్యవాదాలు. మంచిదమ్మా. శుభం, శుభమస్తు. ధన్యవాదాలు గురూజీ. నమస్తే. శుభం అమ్మా, శుభం భూయాత్. నమస్తే ఆచార్య. నమస్కార్ జీ, నమస్తే. ఈ ధ్యానం మనకు సంబంధించిన ఆడియోలన్నీ ఒక దగ్గర రానికి అవకాశం ఏమైనా ఉందా ఆచార్యజీ? లేదండి, అట్లేం లేదు. మీరే నేను పంపిస్తున్న వాటిని ఒక దగ్గర ఏర్పాటు చేసుకోండి. నేను వీడియోలు ఏదైతే మన వాట్సాప్లో పంపిస్తున్నానో అవన్నీ ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసుకోండి. ఇంకా మనకు 108 నామాల వరకు ఇప్పుడు ఇది మొత్తం జరుగుతుంది తర్వాత ఆచార్యజీ. అవునండి, ఇప్పుడు 83వ నామం వరకు వచ్చింది. ఇది 108 నామాల వరకు కొనసాగుతుంది. ధన్యవాదాలు ఆచార్యజీ. మంచిదండి, మంచిది. శుభమస్తు. ఇంకా మీ ఆరోగ్యం కుదుట పడినట్టుంది. చాలా బాగుంది. అయితే నేను కామారెడ్డి గురుకులంలో ఉన్నాను. ఇది ఊరుకు బయట ఉంటుంది, అన్ని చెట్లు, చల్లగా బాగుంటుంది. కొద్దిగా చలి గాలి వచ్చినప్పుడు దగ్గు వస్తుంది తప్ప ఇంకా మిగతా అంతా బాగుంది నాకు. సరే. మిగతా అంతా బాగుందండి, కానీ వాతావరణం మరీ చలి ఉండుట్లా కొద్దిగా అంతా చల్లగా ఇప్పుడు వచ్చినప్పుడు. 6-8 నడుస్తుంది ఆచార్యజీ. అవునండి, నిజమే, నిజమే. అక్కడ ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇంకా? ఇక్కడ స్వామీజీ ఒక శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరం ఇంకా 40 రోజుల తర్వాత ఉంది. ఆ శిబిరం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ బ్రహ్మచారులకు వేద పాఠాలు చెప్పమని కూడా అడిగారు. ఇక వారు అడిగారు కాబట్టి వేద పాఠాలు కూడా చెప్తున్నాను. శిబిరం అయితే శిబిరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు ఆచార్యజీ. శుభం అండి, శుభమస్తు. గురూజీ నమస్తే. నమస్తే భీమరావు గారు, నమస్తే. బాగుంది ప్రవచనం గురూజీ. సంతోషం అండి, చాలా సంతోషం. చాలా అర్థమైపోతుంది, బాగా అర్థం. చాలా సంతోషం. మీ అందరికి అర్థం కావాలని నేను ప్రయత్నం. మామయ్య స్వెటర్ వేసుకొని ఉండ్రి. స్వెటర్ ఉందమ్మా, స్వెటర్ పైన నుంచి మళ్ళీ నేను షర్ట్ వేసుకున్నాను. అవునా? ఫుల్ స్వెటర్ వేసుకున్నాను. ఫుల్ స్వెటర్ ఉంది మంచిగా, దాని మీద మళ్ళీ షర్ట్ వేసుకున్నాను. అయితే స్వెటరు ఇంకా మిగతా అన్ని వేసుకున్నాను, లేకపోతే ఇక్కడ చలికి మనము తట్టుకోలేం కదా. అదే ఊరు కదా, చలి బాగుంటుంది. ఇక్కడ ఊరు ఉంటుంది, ఇంకా అదైతే చివర కదా. అవును.
వేసుకున్నాను, స్వెటరు క్యాపు అన్నీ వేసుకున్నాను. అందువల్లనే మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం, లేకపోతే చలి బాగా విపరీతంగా అన్నీ వేసుకున్నాను నేను. అయితే స్వెటర్ మీద నుంచి మళ్ళీ షర్ట్ వేసుకున్నట్లు అది ఏర్పడతలేదు అట్లా. మంచిదమ్మా, ధన్యవాదాలు. సాధకులారా, రేపు గురువారము. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఓం నమస్తే గురూజీ. నమస్తే, నమస్తే తులసిదాస్ గారు. ఈరోజు చాలా బాగా చెప్పారు గురూజీ. కర్మఫలాల గురించి కూడా, మానవులు చేసే కర్మలకు ఫలితాల గురించి కూడా చాలా క్లుప్తంగా వివరించారు. సంతోషం అండి, సంతోషం. సంతోషం, బాగుంది. ధన్యవాదాలు గురూజీ. శుభం, శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శుభం. ధన్యవాదాలు. శుభం. సాధకులారా, రేపు గురువారము. ఆ మహాపురుషుడు మను మహర్షి యొక్క వాణిని మళ్ళీ మనం వింటాం రేపు గురువారం. ఏ విషయాలు అతను తెలియజేస్తుండో రేపు తెలుసుకుంటాం. మనుస్మృతి ప్రవచనాలు అవి కూడా ఇప్పటికీ 15 ప్రవచనాలు అయిపోయినాయి. ఎందుకంటే మనం ఎప్పుడో శ్రావణ మాసంలో ప్రారంభించాం, వారంకోసారి. రేపు ఆ మనుస్మృతి ప్రవచనాలు విందాం. అందరము 6 గంటల లోపలనే సత్సంగంలో చేరే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్కారం ఆచార్య. ధన్యవాదములు ఆచార్య. నమస్తే అమ్మా. శుభం, శుభమస్తు. శుభం భూయాత్.